మీరు సీతాఫలాన్ని చాలాసార్లు తిన్నారు కదా, అయితే ఆ పండుకి సీతాఫలం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? వనవాస సమయంలో ఒక రోజు రాముల వారికి విపరీతమైన ఆకలి వేసింది. సీతాదేవి ఇంట్లో ఎంత వెతికినా తినడానికి ఏమీ ఉండదు. సీతారాముడు ఇద్దరు తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ అడవిలోకి తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏమీ కనబడదు. సీతాదేవి బాధపడుతూ అటు ఇటు దృష్టి పెట్టగా ఒక విచిత్రమైన చెట్టు కనబడుతుంది. ఆ చెట్టుకి విచిత్రమైన పళ్ళు ఉంటాయి. పండును కోసి మొదటిగా సీతాదేవి కొంచెం తిని, స్వామి ఇది చాలా బాగుంది, చాలా తీయగా ఉందని రాముడికి ఇస్తుంది. రాములు వారు ఆ పండుని తిని ఆహా ఓహో ఏమి రుచి, సీత ఈ పండుని కొంచెం తినగానే నా ఆకలి మొత్తం తీరిపోయింది. సీత ఈ పండుతో అయితే నువ్వు నా ఆకలి తీర్చావు, ఇక నుండి ఈ ఫలాన్ని సీతాఫలం అని అంటారు అని రాముడు చెబుతాడు. వాళ్ళ చేతులతోనే ఎన్నో సీతాఫలాలు చెట్లని రాముడు సీత ఇంటి దగ్గర నాటుతున్నారు. 14 ఏళ్ల వనవాసంలో ప్రతిరోజు ఈ సీతాఫలాన్ని తినేవారు. ఎంతమందికి ఈ విషయం తెలుసు? సీతారాముడు తిన్న ఈ సీతాఫలాన్ని మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.